ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మరియు ఇతర అవినీతి కేసుల గురించి ఆమె ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ఆయనపై ఉన్న కేసులు క్లోజ్ కాలేదని ఆమె హెచ్చరించారు. ఈ వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టు పరిధిలోనే ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రోజా తన తాజా ప్రసంగంలో ప్రధానంగా ఒక అంశాన్ని నొక్కి చెప్పారు. చంద్రబాబు నాయుడు కేవలం బెయిల్పై మాత్రమే బయట ఉన్నారని, కేసుల నుంచి విముక్తి పొందలేదని ఆమె గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రస్తావిస్తూ న్యాయం ఆలస్యమవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వారు, అక్రమాలకు పాల్పడిన వారు ఎప్పటికైనా జైలు శిక్ష అనుభవించక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై కూడా ఆమె విమర్శలు చేస్తూ అక్రమ కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని, తమ నేతలపై పెడుతున్నవన్నీ అక్రమ కేసులని రోజా పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబుపై ఉన్నవి ఆధారాలతో కూడిన కేసులని, వాటి నుంచి ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదని ఆమె జోష్యం చెప్పారు. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ తీరుపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తుల్లా మారి పనిచేస్తున్నారని, ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు వేసుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు. పిల్లంలేని రామకృష్ణారెడ్డి వంటి నాయకులు అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధించడం సరికాదని రోజా సూచించారు. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పులకు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆమె అన్నారు. అభివృద్ధిని విస్మరించి కేవలం కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే, చంద్రబాబు మాత్రం కేసుల భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతుండగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణలు ఏ మలుపుకు తిరుగుతాయని రాష్ట్రమంతటా ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్ని ఎత్తుగడలు వేసిన న్యాయస్థానాలు ముందు నిజం గెలుస్తుందని రోజా తన ప్రసంగాన్ని ముగించారు. భవిష్యత్తులో ఈ కేసుల పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.